ఆడికేయమ్మా, శుభ్రంగా తినరా. నువ్వు చేసే పనులన్నీ ఇలా తలకిందులుగా ఉంటాయనే ఇప్పుడు నీకు చూపించా. తిన్నావా? లేదన్నా. మంచి పని చేశావు. నాకు నీ గురించి తెలుసురా. మీరు తినండిరా త్రిమూర్తులు. మీ దగ్గరికి వస్తున్నా. భోజనం అనేది నోటికి రుచిగా ఉండాలి. మనసుకైనా నోటికైనా రుచించనే చేయకూడదురా. నేను ఒకప్పుడు మీలాంటోనే. ఆ స్టేజ్ నుంచే ఈ స్టేజ్కి వచ్చాను. ఎందుకంటే నా క్యారెక్టర్. రానా నా మాట ఆడి మాట ఎందుకన్నారా? రై మనోళ్ళ అడ్రస్ నీకు తెలుసా? నువ్వు గ్యారంటీయా? సాయంత్రం లోపు నాకు కూడా ఒక టీవీ తీసుకురండి. సారీ మామ, చెప్పు చూపించేసరికి నా వల్ల కాలేదు. పెద్ద పీకుడుగా నువ్వు చెప్పు తప్ప అయితే ఏంద్రా? వాడు కొట్టించుకోలేదా? దున్నపోతులా అన్నావుగా. నీ ఇంట్లో టీవీ సూరిగాడు పగలు కొడితే నేనెందుకు చెప్పు దెబ్బలు తినాలరా? బండబాబు, మీరు కొట్టినా పర్లేదురా, ఒక అర్థం ఉంది. ఆడేవాడురా నన్ను కొట్టడానికి. ఎవడు కొట్టినా పడాలరా. ఇప్పుడు మన పరిస్థితి అలా ఉంది. అది కాదు మామ, మొహం మీద కొడితే మచ్చలు ఉండిపోతాయి కదా. అది కరెక్టే. రండ్రా. అరే నాకు ఆకలేస్తుందిరా. రే సాయంత్రం లోపు 2 టీవీలు కొనాలరా. కొంచెం మనిషిలా వేయచేరా దున్నపోతా.
దొంగతనం చేద్దారా సేట్ ఇంట్లో మా అమ్మ చెప్తూ ఉంటుంది వాడు ఊరు వచ్చేటప్పుడు ఖాళీ చేతులతో వచ్చాడంట. ఇప్పుడు వడ్డీ మీద వడ్డీ వేసి మన డబ్బంతా కాజేశాడు. వాడు మన దగ్గర తీసుకున్నదంతా తీసేసుకుందాం. వెళ్దాం పదండ్రా, విజయంతో వద్దాం. రేయ్ సిగ్నల్ పడింది అరే పోనీ సేటిల్ వెనకలు ఉంది, బండి తిప్పురా. అరే చెప్తున్నా కదరా బండి తిప్పు. అరే బండడు నువ్వు దిగిరా, బండి వెనక్కి లాగు. రే పర్వాలేదు లాగరా. అరే ఇంట్లో సేటు కూతురు ఇద్దరే ఉంటారు, వెళ్ళి బెదిరిద్దాం. సేటు మెతకోడు, కత్తి చూపిస్తే భయపడతాడు. ఇంకంతే, అవసరమైన డబ్బులు తీసుకుని బయటకు వచ్చేద్దాం. ఏరా గాజీ సీట్ వెళ్ళిపోగానే వాడు తాళాలు పగలొట్టి కొట్లోనే కొట్టేయచ్చు కదా. వాడెప్పుడు కొట్లో డబ్బులు పెట్టడు. ఆడి గురించి నీకు ఇన్ని డీటెయిల్స్ ఎలా తెలుసురా? ఇంతకుముందు నేను ఒక స్కెచ్ చేశాను, వర్కౌట్ అవ్వలేదు. ఇదేదో అమ్మాయి మ్యాటర్లో ఉంది. చెప్పరా, ఇంతకీ నువ్వు లవ్ చేస్తున్న అమ్మాయి ఎవరు? నువ్వు నోరుమై. అడుగుతున్నాగా, చెప్పరా చెప్పరా. రే గాజీ సరే చెప్పేస్తా లేరా, ధైర్యంగా ఉండు మావా. మావా నేను లవ్ చేస్తుంది మీ అక్కనేరా. నువ్వు మా అక్కనే లవ్ చేస్తావురా? అరే రే, 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 చెప్పేది ఏంట్రా? అరే, అరే, రే, వినిపించుకోరా, అరే. అరే, రే, చెప్పేది ఏంట్రా? రే, 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 అరే రే గొడవ వద్దురా, రే 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 గొడవ వద్దురా, రే రే 2 టీవీలు రా, రే రే 2 టీవీలు రా. రే సేట్ వెళ్తున్నాడు రా. రే రారా. భయం వేస్తుంది మామా. ఏ రారా. తప్పకుండా వర్కౌట్ అవుతుంది కదా. ట్రైన్ వచ్చి గుద్దేస్తుంది కదా, చూసిన వాళ్ళు యాక్సిడెంట్ అనుకుంటారు. ఈ చుట్టుపక్కల పోస్ట్ మార్టం చేసేంత సీన్ లేదు, మనం సేఫ్. షూరే కదా. ఏ ట్రైన్ రావట్లేదేంటి? నేను పోయి అడిగేస్తా. నేను వెళ్తా. కూసో. ఏ, యూ ఇంకా 2 గంటలు పడుతుందట. 2 గంటలా? అంతవరకు ఈ బాడీని ఏం చేయాలి? నాకు ఆకలి అవుతుంది. నాకు కూడా. నేను పోయి ఏదో ఒకటి తీసుకొస్తా. నేను తీసుకొస్తాను. దీన్ని పెట్టుకుని ఒక్కదాన్ని ఉండలేను. దీన్ని పెట్టుకున్నా? నువ్వు పొద్దుగాలే దీన్ని పెట్టుకుని ఏం చేసినావో గుర్తుందా నీకు? పూరి ఓకేనా? వద్దు, ఇడ్లీ. ఇన్ని రోజులు నాతో కాపురం చేసింది, నేనేం తింటానో ఏం తినడో ఎంతవరకు దానికి తెలియదు. కానీ నీ ఫోన్ నెంబర్ మాత్రం కరెక్ట్గా గుర్తుపెట్టుకుంది. అరే జిందగీలో నీయాసంటోడు ఎవడని ఉంటాడ్రా? నా ఇంటికి వచ్చి నా పెళ్ళంతో నా బెడ్రూమ్లోనే అన్నీ కానిచ్చేసి నాతో పాటే కార్లో తిరుగుతున్నావు. నువ్వు చచ్చి నన్ను చావదొబ్బుతున్నావు కదరా. ఎందుకురా ఇట్లా చేస్తున్నారు? కాలేజీలో లవ్ చేసుకున్నారనుకో, పెళ్ళయిందని వాళ్ళని మర్చిపోవచ్చుగా, వదిలేసి పోవాలి కదరా. మీ అసంటోళ్ళు కూడా చెప్తానురా, మీరు ఇంట్లో లేనప్పుడు మీ పెళ్ళాల దగ్గరికి నా అసంటోడు ఒకటి వచ్చిపోతున్నాడని తెలిస్తే అప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుందిరా? మీ భార్య మీద మీకు ఇష్టం లేకపోయినా మీరు తట్టుకోలేరురా. ఇప్పుడు నేను ఎంత బాధపడుతున్నానో తెలుసా? నాకు నా వైఫ్ అంటే ప్రాణం రా. అసలు ఎదుటి వాళ్ళ లైఫ్ గురించి మీరు ఆలోచించరా? ఓర్ని ఎంకమ్మా నువ్వా? రాయ్, నువ్వు నా పెళ్ళికి వచ్చి నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ బాస్ అని చెప్పెళ్ళిన పెద్ద మనిషివే కదరా.
అంతేముందిరా నీ దగ్గర, నా దగ్గర లేంది పెద్దగా. కాసేపు నా బాధలు చెప్పుకుందాం అంటే వచ్చేస్తుంది. లేట్ ఎందుకని? ఏటీఎంలో డబ్బులు లేవు అందుకే. 250 రూపాయలు వచ్చాయా? మళ్ళీ చెప్పు. లేదు, మన అకౌంట్లో డబ్బులు లేక చెక్ బౌన్స్ అయితే 250 రూపాయలు ఫైన్ వేస్తారు కదా. గల్ల మిషన్లలో డబ్బులు లేనప్పుడు 250 రూపాయలు మనకి ఇవ్వాలి కదా. సిస్టమే ఇట్లుంది. సిగ్నల్ దాటితే మనం వాళ్ళకి పైసలు ఇవ్వాలి. అదే సిగ్నల్ పని చేయకపోతే వాళ్ళు మనకు పైసలు ఇస్తారా? ఇయ్యరు. చెత్త రూల్స్ వీళ్ళను. నువ్వెప్పటి నుంచి ఇలా ఆలోచించడం మొదలుపెట్టావు? యాక్టర్ అవుతున్నావు కదా, పెద్ద నటుడు అయ్యాక పేరుకు ముందు డాష్ మహేష్ బాబు అని ఏదో ఒక బిడదీస్తారు కదా, ఆ తర్వాత పాలిటిక్స్. అందుకే ఇదంతా ఓ ప్రిపరేషన్. డెడ్ బాడీని పెట్టుకుని నువ్వు ఇంత క్యాషువల్గా ఎలా ఉండగలుగుతున్నావు? ముందు డెడ్ బాడీ కదా అని నేను కూడా చాలా టెన్షన్ పడ్డా. తర్వాత సెట్ అయిపోయింది. ఈ కొంచెం సేపట్ల. కొంతసేపట్లోనే సెట్ అయిపోయేదైతే మరి మనకెందుకు సెట్ అవ్వలేదు?